హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అయితే లేదు. కొన్ని గిన్నెలు ఉంటైతే కడుక్కుంటున్నాను. ఇక్కడ చాలా చలి ఉంది. ఇక్కడైతే ఇంకా ఊళ్ళో ఉండే వాళ్ళకి ఎలా ఉంటుందో ఏమో. అసలు ఇక్కడైతే మస్తు చలిగా ఉంది. మార్నింగ్ టైంలో అయితే అసలు లేవలేకపోతున్నాం అనమాట. నా చేతులు అయితే బిగుడ్చుకపోతున్నాయి. ఇంకా కానీ తప్పదు కదా, ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకా పనులన్నీ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలని చెప్పేసి అయితే ఫస్ట్ అయితే గిన్నెలన్నీ అయితే కొన్ని ఉన్నాయన్నమాట. అవన్నీ అయితే కడుక్కున్నాక తర్వాత ప్రాసెస్ ఏంటో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ మీరందరూ బాగున్నారంటే అనుకుంటున్నాను. మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు మన బ్లాగ్ ఏంటి అంటే చెప్పను, చూడండి మీరే. ఇంకా నేను నైట్ టైం అయితే ఫేస్ కి ఏం అప్లై చేసుకుంటాను మీతో షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నాను. కంటిన్యూ అయితే మన బ్లాగ్ అయితే చూస్తూనే ఉండండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇంకా మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం, పదండి. పిల్లలకైతే లంచ్ బాక్స్ లోకి పాలకూర రైస్ కావాలంటున్నారు. మార్నింగ్ అయితే టిఫిన్ వచ్చేసి నేను ఊతప్పం ఉంటుంది కదా, చిన్న చిన్న బ్రెడ్ బందోసలాకి ఇంతకు ముందు వేసాను కదా. అబ్బా చెప్పడానికి ఇది ఫటాఫట్ అయితే చెప్పలేకపోతున్నాను నేనైతే వీడియోలో. ఫ్రిడ్జ్ లో పాలకూర ఉంది. ఫాస్ట్ అయితే తీసి పాలకూర రైస్ కావాలన్నారు కదా పిల్లలు, చేసి అయితే పెడతానమాట ఫాస్ట్ గా అయితే. మార్నింగ్ అయితే నేను ఊతప్పం అయితే వేసాను అనమాట. ఫాస్ట్ గా అయితే అది ప్రిపేర్ అయితే చేస్తాను నేను పాలకూర రైస్. చూద్దాము ఇదైతే ఎలా పెడతాను, వేసుకుందాం మనము. ఫాస్ట్ గా అయితే నేను వంట చేసుకుంటే రైస్ అయితే ఉడకబెట్టుకొని పక్కనైతే ఆరబెట్టుకున్నాను. ఇప్పుడైతే జస్ట్ మిక్సీకి పట్టేసుకొని పాలకూరను పోపు పెట్టేసుకోవడం అంతే. ఇదైతే అందులో యాడ్ చేసేసి ఫాస్ట్ గా అయితే పిల్లలకైతే పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఒక 20 రూపీస్ 2 కట్టలు అయితే తీసుకొచ్చాను ఇక్కడ పాలక్ రైస్ చేయడానికి. ఇక్కడ మొత్తం అయితే కట్ చేసి పెట్టుకొని అయితే మిక్సీ పట్టేసుకొని ఇలా అయితే ఆ గ్రేవీని మొత్తం పచ్చివాసన లేకుండా అయితే ఇలా అయితే మొత్తం అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇంకా తర్వాత బిర్యానీ ఆకులు అవన్నీ వేసేసి ఇంకా ఫాస్ట్గా వేడిగా వండుకున్న చల్లార్చిన రైస్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవడమే అంతే. ఇంకా పిల్లలకు బాక్స్ అయితే రెడీగా అయితే అయిపోయింది అనమాట. లంచ్కి అయితే చాలా బాగుంటుంది ఇది పాలక్ రైస్ అయితే. ఒకసారి అయితే పిల్లలకి ట్రై చేసి అయితే పెట్టండి. ఇంకా ఆల్మోస్ట్ అయితే మా పాలక్ రైస్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. పిల్లలు కూడా టిఫిన్ అయితే చేసేసారు. ఇంకా రెడీ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. అందరైతే నేను బాక్స్ పెట్టేస్తే ఇంకా వెళ్ళిపోతారనమాట ముగ్గురు అయితే. ఇంకా పిల్లలకు బాక్స్ అయితే పెట్టేసేసాను. వెళ్ళండి, బాయ్ బాయ్. ఇంకా పిల్లలు అయితే వెళ్ళిపోయారు చూడండి. ఎక్కడక్కడే ఉన్నాయి. మార్నింగ్ టైంలో ఇంకా ఇలా హడావిడిగా ఉంటుంది కదా, చదువుకోవడము అన్ని ఇవంతా క్లీన్ చేసుకుంటాను. ఇప్పుడైతే బండనైతే నీట్ గా క్లీన్ చేసుకొని చదువుకోవాలి. హడావిడిగా ఉంటుంది. అంతా ఫ్రిడ్జ్ లో పెట్టేసేస్తాం. ఫాస్ట్ అన్ని తీసేస్తాం కదా బయటికి, ఇలానే ఉంటుంది అనమాట. ఇంకా చదువుకునే వరకు టైం అయితే పడుతుంది. అన్ని ఎక్కడికక్కడ పెట్టేసుకోవాలి.
ప్రతి ఇంట్లోనే ఇలా ఉంటుంది కదా. మార్నింగ్ టైంలో హడావుడిగా అయితే తీసి పక్కనైతే పెట్టేసేస్తాము. ఇంకా చేసుకునే వరకు టైం అయితే పడుతుంది అనమాట. ఇలా ఉంటుంది ప్రతి ఇంట్లో హడావుడిగా. తర్వాత ఆల్రెడీ పాలకూర ఎమ్మడెమ్మడే తీసేసి డస్ట్బిన్ అయితే వేస్తానమాట. పాలకూర కట్ చేసిన పీసెస్, ఉల్లిగడ్డలు అవన్నీ అయితే ఎమ్మడెమ్మడే తీసేసుకుంటాను నేను. ఇలా బండ మీద అయితే ఏం పెట్టుకోను. ఓన్లీ మనకు కావాల్సిన ఇది ఉప్పు కారాలు ఉంటాయి కదా, అవే తీస్తానమాట. అవైతే ఏం తీసి బండ మీద అయితే ఏం వేయను నేను. మార్నింగే ఫ్రెష్ అప్ అయితే అయ్యానమాట నేను ఈ రోజు అయితే. క్లీన్ అయితే అయిపోయింది మొత్తం అయితే. ఫ్రెష్ అప్ అయిపోయాక వేసుకుంటాను. నెక్స్ట్ అయితే ఇల్లు అయితే ఊడ్చుకుంటున్నాను. పిల్లలు వెళ్ళినాకనే ఇవన్నీ పనులు అవుతాయి. పిల్లలు ఉంటే అస్సలు కాదు. పిల్లలు వెళ్తేనే ఊడ్చుడు పని ఏవైనా మనకు అన్ని పనులు అయితే అయిపోతాయి. అందుకే వాళ్ళు వెళ్ళినాకనే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుంటాను నేనైతే. ఫుల్ ఎండ వస్తుంది అసలు ఇక్కడ. ఇంకా పనులను అయితే కంప్లీట్ అయితే చేసుకొని కాసేపు పడుకునే లోపే మా పాప 3:30కి అయితే వచ్చేసింది. చింతలు వచ్చేసిందమ్మా. గుడ్ గర్ల్. ఏంటది? హ్యాండ్ మార్తోనా? చూపించు. ఏది బేటా? ఏంటది? నీది విప్రుదా? చూపించు. విప్రు. ఓ ఇచ్చిందా గిఫ్టా?
చెట్లకి వాటర్ వేయడం కంప్లీట్ అయితే అయిపోయాక ఇంట్లోకి వెళ్ళి టమాటో పచ్చడి అయితే ప్రిపేర్ అయితే చేశాను. మా పిల్లలకి వేడివేడి అన్నంలో టమాటా పచ్చడి తినాలనిపిస్తుందంట. అందుకే అయితే ధనియాలు పల్లీలు అయితే వేసి ఫ్రై చేసి మిక్సీకి అయితే పట్టేసుకొని ప్రిపేర్ అయితే చేశాను. ఆమ్లెట్ కూడా వేసాను అనమాట. సూపర్గా కుదిరిందనమాట. నేను నైట్ టైం అయితే ఒకటి ఫేస్కి యూజ్ చేసి మంచిగా అయితే అప్లై అయితే చేసుకున్నాక మార్నింగ్ అయితే చల్లనీళ్ళతోనైతే కడుక్కుంటాను అనమాట. అది మీతో షేర్ చేసుకోవాలని అయితే చెప్పాను కదా, షేర్ చేసుకుంటానని. ఇప్పుడైతే చూపిస్తాను మీకు. ఇవి తెలుసా మీకు? విటమిన్ ఈ క్యాప్సల్స్ అంటారు. వీటినైతే ఒక్కొక్కటి డైలీ ఒకటైతే యూజ్ చేస్తాను. ఆల్రెడీ ప్యాడ్స్ అయితే తీసుకొచ్చుకున్నాను. ఓన్లీ చూపించే వరకే వాడికి అయితే మిగిలినాయి లాస్ట్కి అయితే. ఇప్పుడు నేను ఎలా యూజ్ చేస్తానో మీకైతే చూపిస్తాను. నైట్ కూడా అయిపోయిందనమాట. ఇంకా చూపిస్తాను మీకు. వన్ అయితే తీసుకుంటున్నాను. చూడండి ఒకసారి, గ్రీన్ గా ఉంటుంది. తెలిసే ఉంటుంది అందరికి, యూజ్ చేసే వాళ్ళకి. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. మళ్ళీ అదేంటి మంజు మాకు తెలుసులే అని అనుకుంటున్నారేమో. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఏమనుకోకండి. ఇలా అయితే కట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఇట్లా దిమ్మిన కొంచెం చూడండి, ఇట్లా కట్ చేసుకొని ఇప్పుడు చూడండి. అంతే, మొత్తం అయితే పిండేసుకోవాలి అంతా. చూసారా, ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ ఇట్లా ఫేస్ కూడా పెట్టుకోవచ్చు. డైరెక్ట్ ఇట్లా కట్ చేసుకొని డైరెక్ట్ ఫేస్ కు కొంచెం 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 పిండేసుకోవచ్చు. అట్లా కూడా యూజ్ చేస్తాను, కానీ ఇట్లా చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఇట్లా ఫేస్ కట్టుకోవాలన్నమాట. అద్దం ముందు మీకు చూపిస్తాను. ఆల్రెడీ ఫేస్ కడుక్కొని పెట్టుకుంటున్నాను. మళ్ళీ ఎవరైనా కూడా కడుక్కొని పెట్టుకోండి. మంచి మాయిశ్చరైజర్ లాగా చేయాలన్నమాట. ఫేస్ మొత్తం బాగా పట్టించుకోవాలి. దీన్ని ఫేస్ కంతా అప్లై చేసుకోవాలి. ఇలా డైలీ నైట్ టైం అయితే. నా స్కిన్ వచ్చేసి డ్రై స్కిన్ ప్లస్ ఆయిల్ స్కిన్. నేను అందుకే విటమిన్ ఈ క్యాప్సల్స్లో అయితే వాడతాను. ఇందులో అలోవెరా జెల్ కూడా మిక్స్ చేసుకొని అయితే పెట్టుకుంటాను. డైరెక్ట్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. అలోవెరా జెల్ కూడా యాడ్ చేసి అయితే పెట్టుకోవాలి. జెంటిల్గా అయితే మసాజ్ అయితే చేసుకోవాలన్నమాట ఫేస్కి మొత్తం అయితే. ఇది చాలా బాగా అయితే పనిచేస్తుంది మన ఫేస్ మీద అయితే. డార్క్ స్పాట్స్ ఉన్నా, ఎవరికన్నా మంగుమచ్చలు ఉన్నా అయితే రిమూవ్ అయితే అవుతాయి. నాకైతే మంగుమచ్చలు డార్క్ స్పాట్స్ అయితే ఏం లేవు, చెప్తున్నాను మీకు. ఉన్న వాళ్ళైతే డైలీ అయితే నైట్ టైం అయితే ఇది అప్లై అయితే చేసుకొని అయితే పడుకొని మార్నింగ్ అయితే లేచి చల్లనీళ్ళతోనైతే కడుక్కోండి. రిజల్ట్ మీరే అయితే చూస్తారు. మా పాప నైట్ 12:30 అయితే అవుతుంది. చెప్పాను కదా మీకు లైవ్లో కూడా. తను డ్రాయింగ్స్ రాసుకోవడం చదువుకోవడం అయ్యే వరకు ఒక్కొక్కసారి 1 అవుతుంది, ఒక్కొక్కసారి 12:30 అయితే అవుతుంది. తనైతే రాసుకుంటుంది. మా ఆయన పక్కనే ఉన్నాడు, పక్కన కూర్చొని. మా పాపకి ఏదో ఒక్కటి కాకుండా సపోర్ట్గా ఉన్నాడు అనమాట, పక్కన కూర్చొని. చిన్న పాపనేమో పడుకున్నది. వాళ్ళు నవ్వుకుంటుంటారు చిన్నది. ఇలా అయితే అప్లై అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి అయితే చూపిస్తాను మీకు. మొత్తం ఆయిల్ లాగా అనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ అయితే లేచి చల్లనీళ్ళతోనైతే కడుక్కుంటాను అనమాట. కడుక్కున్నాక బ్రష్ చేస్తాను నేను. ఇంకా
ఇవన్నీ ఇప్పుడే గీసినావా? ఇది నేను గీసి పెడతాను. ఇదే ఎగ్జామ్ ఉంది మళ్ళీ ఇదంతా చావు మీరు మార్కులు వేసుకున్నాను చెప్తాను తక్క. టైం చూపి. ఉల్టగా అనిపిస్తుంది ఇలా. 12:24 అయింది టైం.